పిల్లలతో హోంవర్క్ చేయించటం అన్నా, వాళ్ళ చేత చదివించటం అన్నా తల్లులకు ఒక పెద్ద పరీక్షే. చదవండి అంటే ఆ టైంలో అమ్మా దాహమేస్తుంది, లేదా నిద్రొస్తుంది, తలనొప్పొస్తుంది, లేదా ఒక 5 నిమిషాలు ఆగి చేస్తాను. ఇట్లా రకరకాల రీజన్స్‌తో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో తల్లులకి కోపం రావటం సహజమే. కానీ ఆ రీజన్స్ వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటి అంటే, పిల్లలకి ఆ టైంలో చదవటం ఇంట్రెస్ట్ లేదనమాట. సో, అలాగా ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్సబుల్‌గా మనం చదివించలేము. ఇంట్రెస్ట్‌గా పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ హోమ్ వర్క్స్ కానీ, లేదా వాళ్ళేదైనా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ చేత చదివించాలి అంటే ఏం చేయాలి? వీటి కోసమే ఒక ఫ్యూ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. పిల్లలకు డెసిషన్ తీసుకునే అవకాశం ఇవ్వాలి మన క్వెషన్స్ ద్వారా. ఎలా అంటే రాగానే ముందు హోంవర్క్ చేస్తావా? లేదా చదువుతావా? తినక ముందు ఏం చదువుతావు? తిన్న తర్వాత ఏం చదువుతావు? అలాగే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ తీస్తావు? ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చేయాలనుంది నీకు? ఇట్లా మనం డిఫరెంట్ క్వెషన్స్ వేసి వాళ్ళకే సెలక్షన్ ఆప్షన్ గనక ఇస్తే వాళ్ళకున్న వర్క్స్ అన్నిటిని కూడా వాళ్ళే కేటగరైజ్ చేసుకుంటారు. ఇలా ఇండివిడ్యువల్‌గా వాళ్ళు డెసిషన్ తీసుకునేటట్లుగా మనం ఎంకరేజ్ చేయగలిగితే చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వాళ్ళ వర్క్స్ వాళ్ళే చేసుకుంటారు. ఓకే. తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మొత్తం హోంవర్క్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా అన్నామనుకోండి, బెదిరించినట్లుండదు. అలా కాకుండా నిన్న 2 సబ్జెక్ట్స్ చదివేశావు కదా నాన్న! ఇవాళ ఎన్ని చదవగలవు? నీ కెపాసిటీ ఎక్కువే అని నేను అనుకుంటున్నాను. అట్లా అన్నప్పుడు ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక ఆటలాగా ఫీల్ అయ్యి నిన్నటి స్కోర్ 2 గదా! ఇవాళ స్కోర్ 3 ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండాలి అని వాళ్ళకి వాళ్ళే టార్గెట్ ఫిక్స్ చేసుకొని నిన్న 2 సబ్జెక్టులు చదివితే ఇవాళ 3 చదవటానికి ట్రై చేయొచ్చు. కొంతమంది పిల్లలకి అందరికి టఫ్‌గా ఉన్న సబ్జెక్ట్ వీళ్ళకి ఈజీ అవుతుంది. అలాంటి టైంలో తల్లి ఏం చేయాలి అంటే, ఈ సబ్జెక్ట్ నువ్వు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నావు కదా! చాలా స్మార్ట్‌గా ఉన్నావు అని చిన్న చిన్న అప్రిషియేషన్స్ ఇవ్వాలి. ఆ అప్రిషియేషన్స్ గూడా ఎలా అంటే, ఎక్కువ టైమ్ స్పెండ్ చేసావు కదా! అందుకే ఈ సబ్జెక్ట్ నీకు చాలా ఈజీగా ఉంది. అట్లాగా ఆ ఎఫర్ట్‌ని, ఆ డెడికేషన్‌ని, ఆ కన్సిస్టెన్సీని గనక మనము అప్రిషియేషన్‌లో ఇంక్లూడ్ చేస్తే, వాళ్ళల్లో ఎఫర్ట్ పెట్టటం అనేది అలవాటైపోతుంది. అప్పుడు మనం ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళని చదివించాల్సిన అవసరం ఉండదనమాట. ఓకే. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, బాగా ప్రిపేర్ అవుతారు ఇంట్లో. కానీ ఎగ్జామ్‌కి వెళ్ళేసరికి అక్కడేమి రాయలేరు. మొత్తం మర్చిపోతారు. దానికి రీజన్ ఏంటంటే మైండ్‌ఫుల్‌గా చదవరక్కడ. జస్ట్ ఏదో చదివేస్తుంటారు. దానికేం చేయాలి అంటే, చదివేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాటితోటి, ఇష్టమైన స్టోరీస్ తోటి, ఇష్టమైన టాపిక్స్ తోటి ఆహ్, ఆ సబ్జెక్ట్‌ని లింకప్ చేయగలిగితే, వాళ్ళు దాని ద్వారా దాన్ని మెమరైజ్ చేసుకోగలరనమాట. మైండ్‌లో పెట్టుకోగలరు. మైండ్‌లో ఈజీగా స్టోర్ అయిపోతుంది. ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు పాపకి యానిమల్స్ ఇష్టం అనుకోండి. ఆ యానిమల్స్‌తో లింకప్ చేసి, నీకు ఈ సబ్జెక్ట్‌లో, ఈ సైన్స్ సబ్జెక్ట్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ వచ్చాయి? వాటి గురించి నీకు తెలుసా? ఇట్లా అడగటం మనం మొదలుపెడితే, వాటి కోసమైనా సరే ఆ సబ్జెక్ట్‌లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. అట్లా ఎంటర్ అయినప్పుడు, ఆ స్టోరీ రూపంలో వాళ్ళు చదువుకున్నప్పుడు, డెఫినిట్‌గా అది మైండ్‌లో స్టోర్ అయిపోయి బాగా గుర్తుంటుందనమాట. మనకి ఇంట్లో డెకరేటివ్ వాల్ హ్యాంగర్స్ ఉంటాయి కదా! అంటే బీ పాజిటివ్, డ్రీమ్ బిగ్, స్టే హంబుల్, కీప్ స్మైలింగ్ ఇలా రాసి ఉంటాయి చూడండి హ్యాంగర్స్. వాటిని పిల్లలు మార్నింగ్ లేవగానే ఒకసారి జస్ట్ చదవమనండి. ఫస్ట్ డే ఏం చేస్తారంటే వాటన్నిటి గురించి మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బీ పాజిటివ్ అంటే ఏంటి? డ్రీమ్ బిగ్ అంటే ఏంటి? అలా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి సెకండ్ డే నుంచి వాటిని జస్ట్ చదవమనండి లేవగానే. వాటి వైపు చూడమనండి అంతే. అలాగే నిద్రబోయే ముందు కూడా వాటిని అలా ఒక్కసారి చూడటమో, లేదా ఒక్కసారి అలా రీడ్ ఔట్ చేయటమో జరిగితే, ఆటోమేటిక్‌గా వాళ్ళు నిద్ర లేచిన తర్వాత, నిద్రపోయే ముందు అవి చూస్తారు కాబట్టి, సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవి స్టోర్ అవుతాయి. ఒక మేనిఫెస్టేషన్ లాగా వర్క్ అవుతదనమాట అది. ఒక 1 మంత్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. డెఫినిట్‌గా దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ద చైల్డ్. ఓకే. సో, ఇదొక టిప్ అనమాట. పిల్లల్లో చదువుతో పాటు కొన్ని క్వాలిటీస్ డెవలప్ అవ్వటానికి మనం ఈజీగా చేయగలిగిన టిప్ అనమాట ఇది. ఓకే. అలాగే మార్నింగ్ పిల్లలు లేవగానే, లేచిన వెంటనే కాదు, జస్ట్ స్కూల్‌కెళ్ళబోయే ముందు రెడీ అయిన తర్వాత కొంచెం టైం ఉంటుంది. మా స్కూల్ బస్ కోసం వెయిట్ చేయటం ఏదో ఉంటుంది కదా! జస్ట్ ఒక 5 మినిట్స్ టైం తీసుకొని,
తెలుగు న్యూస్ పేపర్‌లో వాళ్ళ ఏజ్‌కి రిలేటెడ్ వాళ్ళకి మనం ఏమి నేర్పించాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ ఒక టాపిక్ తీసుకొని లెట్ దెమ్ రీడ్. అది మేక్ ఇట్ ఎ హాబిట్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో తెలుగు చదవటమే కాదు, రాయటం కూడా బాగా డెవలప్ అవుతారు. అన్నోయింగ్‌లీ. ఇది కూడా మీరు కన్సిస్టెంట్‌గా ఒక 1 మంత్ ట్రై చేస్తే డెఫినిట్‌గా ఆ తెలుగు లాంగ్వేజ్‌లో వాళ్ళకి చాలా గ్రిప్ వస్తుంది. ఎందుకు మనం తెలుగు అని చెప్తున్నాను అంటే, తెలుగు అనేది మన మాతృభాష. మాతృభాష మీద పట్టుత్వం ఉండాలి. పరభాషలో ఫ్లూయెన్సీ ఉండాలి. సో, ఈ మాతృభాష మీద పట్టుత్వం లేకపోతే, పరభాషలు ఏవి కూడా మనకు ఫ్లూయెన్సీ రావు. ఓకే. సో, దానికి ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పిల్లల్ని చదివించాలన్నా, వర్క్ చేయించాలన్నా కూడా తల్లులు ఫస్ట్ వాళ్ళ టేస్ట్‌ని బట్టి, వాళ్ళ బిహేవియర్‌ని బట్టి కొన్ని మెథడ్స్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న మెథడ్స్‌ని వాళ్ళతో ఆటల ఫామ్‌లోనో, స్టోరీ ఫామ్‌లోనో ఏదో ఒక విధంగా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్లు మనం తీసుకురావాలనమాట. సో, దానికి ఫస్ట్ మదరే ఇనిషియేషన్ తీసుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈరోజు చేసేసి, ఈరోజు చదివించేసేసి, కూర్చోబెట్టేసి, చక్కగా మంచిగా చేశాను అనుకోని, రేపేదో మళ్ళీ వర్క్ పడింది, బిజీగా ఉన్నాను, ఇవాళ చేయట్లేదు అని అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. కన్సిస్టెంట్‌గా చిన్న ఏజ్‌లో ఒక 1 ఇయర్ గనక వాళ్ళని అలా కూర్చోబెట్టి, మీ మెథడ్స్ వాళ్ళ మీద అప్లై చేస్తే డెఫినిట్‌గా పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.